హ్యాపీ వైఫ్ హ్యాపీ ఫ్యామిలీ వెల్కమ్ టు కపుల్ గోల్ సిరీస్. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి ఇంటి ముందు వేసుకునే ఒక అందమైన ముగ్గుతో పాటు నేను ప్రతి మంగళవారం నాడు అలాగే శుక్రవారం నాడు చేసే ఒక చిన్న హారతి రెమెడీని షేర్ చేయబోతున్నాను. దాంతోపాటు కమ్మనైన రెసిపీస్, ఇంకా బోల్డన్ని మోటివేషనల్ థింగ్స్. మన ఇంటి ముందు నేను ప్రతిరోజు పెట్టుకునే కమలం ముగ్గును చూస్తూ ఉంటారు కదా. అయితే ఈరోజు పెట్టే ముగ్గు చాలా ప్రత్యేకమైనది. అందులోనూ సులువుగా, అసలు ముగ్గులు వేయడం రానివారు కూడా అందంగా పెట్టుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళకు కూడా నేర్పించవచ్చు. ఈ రాబోయే శుక్రవారం మనకు మహాశివరాత్రి. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా సులువుగా పూజనాచరించే విధంగా మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. మహాశివరాత్రి పూజా విధానం. వర్క్ బిజీలో ఉండి చూడలేకపోయామని అనుకునేవారు చాలామందే ఉంటారు కదా. సో పూజకు సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో. శివరాత్రి పూజా వీడియోకి చాలా మంచి కమెంట్స్ని పంపించారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికంటే ఆనందించాల్సిన విషయం ఏంటంటే, మన ఛానల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మంత్రోచ్చారణలో ఏదైనా తప్పులుంటే గనక వాటిని కూడా సవరించడం జరిగింది. నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరైనా సరే తప్పులు చేయడం సహజం. కాకపోతే నేను పర్సనల్గా ఆ తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను. శివయ్యకు పంచామృతాభిషేకం చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాము. గుళ్ళో ఉన్నంత ప్రశాంతత మాకు ఆ వీడియోలో కనిపించిందని చాలామంది అన్నారు. నిజంగా ఆ అద్భుతాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. చాలామంది మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, సంధ్య మీరు పూజలు ఇంత బాగా చేస్తుంటారు కదా, స్వామి అమ్మవార్లని సంకల్పం కానీ లేకపోతే కోరికలు కోరుకుంటారా అని. చక్కగా స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించి పూజ అయిన తర్వాత నేనేం కోరుకుంటానో తెలుసా? ఇలాగే స్వామి అమ్మవార్లను పూజించే అవకాశాన్ని, సేవించే అవకాశాన్ని నాకు ఇవ్వమని కోరుకుంటాను. అందులోనే నాకు ఆనందం ఉంది. ఆ రోజున స్వామివారికి అభిషేకాన్ని రూపేష్ నిర్వహించారు కదా, ఆ తర్వాత మరుసటి రోజు ఆ పాజిటివ్ ఫీల్ ఎలా ఉంటుందో తను చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది మనం చేసే ప్రతి వర్క్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎప్పట్లాగానే అందమైన ముగ్గును పెడుతూ మోటివేషనల్ థింగ్స్ మాట్లాడుకుందామా? వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, హ్యాపీ వైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. ఇది 100% కరెక్ట్. ముఖ్యంగా ఇంట్లో ఆడవారు హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది. అటు ప్రొఫెషన్, ఇంకోవైపు కిడ్స్, అలాగే హస్బెండ్, వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉండడానికి ఎవరో వచ్చి ఏదో చేయరు. ఖచ్చితంగా ఆ స్టాండ్ మనమే తీసుకోవాలి. మన హ్యాపీనెస్కి మన చేతుల్లోనే ఉండాలి. ఏదో ఒక టైంలో డౌన్ ఫీల్ అవ్వడం, అలాగే డిమోటివేటింగ్గా ఫీల్ అవ్వడం చాలా కామన్గా జరిగే విషయాలు. అయితే ఇవన్నీ కూడా తగ్గించుకోవాలంటే ముందుగా మన డేని పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. ప్రెషర్గా కాకుండా ప్లెజర్గా ఫీల్ అవ్వాలి. మనకున్నంతలో హ్యాపీగా ఉండాలన్న థాట్ మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. ప్లెజర్ అండ్ గ్రాటిట్యూడ్, ఈ రెండూ కూడా మనం హ్యాపీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనం చూసినట్లయితే అందరికీ అన్నీ ఉండవు. కొంతమందికి ఫైనాన్షియల్గా బాగా ఉన్నా సరే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఏది ఉన్నా లేకపోయినా మనం హ్యాపీగా ఉండాలన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈ ఒక్క విషయంపై స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈజీగా డీల్ చేయగలవు. హ్యాపీ వైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలను మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ది ఏంటో తెలుసా? మన హస్బెండ్ పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఎక్స్పెక్టేషన్ ఒక్క హస్బెండ్తోనే కాదు, ఇంట్లో ఏ ఫ్యామిలీ మెంబర్స్తోనైనా వర్తిస్తుంది. ఎదుటివారు ఏ చిన్న తప్పు చేసినా సరే అది పెద్ద మిస్అండర్స్టాండింగ్స్కి దారితీస్తుంది. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఇద్దరి మధ్య గ్యాప్కి ఒక రీజన్ అవుతుంది. అన్నీ మనం అనుకున్నట్టు ఉండవు కదా. ఖచ్చితంగా ఎదుటివారిలో వాళ్ళకంటూ కొన్ని ఇండివిజువల్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి, అలాగే యాక్సెప్ట్ కూడా చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేస్తే లైఫ్లో కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఇంకొకటి, ఇగ్నోరింగ్.
ఏదైనా చిన్న చిన్న ఫైట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో ఖచ్చితంగా హర్ట్ చేశారని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కావాలనే. అలా మనల్ని హర్ట్ చేశారు కదా అని ఇగ్నోర్ చేయకుండా కమ్యూనికేట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటే రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడి కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. దీనికి సంబంధించిన మిగిలిన విషయాలను మాట్లాడుకుందాం. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లో ఇచ్చే హారతి గురించి షేర్ చేస్తాను అని. మామూలుగా మనం పూజలో స్వామి అమ్మవార్లకిచ్చే హారతి కాకుండా ఈ విధంగా ఇంటి ముందు శుభ్రపరుచుకొని అందంగా ముగ్గును పెట్టి చక్కగా గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలను వెలిగించుకోవాలి. ఈ ప్రక్రియను ప్రత్యేకించి మంగళ శుక్రవారాల్లో తెల్లవారుజామునైనా అంటే బ్రహ్మముహూర్త సమయానైనా లేకపోతే సాయం సంధ్య వేళన దీపాలు వెలిగించుకుంటాం కదా ఇంట్లో, ఆ సమయంలోనైనా చేసుకోవచ్చు. చూశారు కదా, ఇంటి ముందు పెట్టిన ముగ్గు చాలా చిన్నదైనా సరే ఎంత కలగా అనిపిస్తుందో. ఇప్పుడు హారతి కోసమని చక్కగా వెండి లేదా ఇత్తడి రాగి పళ్ళాన్నైనా లేకపోతే ఈ విధంగా మట్టి ప్రమిదనైనా మట్టి మూకుడినైనా తీసుకొని అందులో ఒక 2 కర్పూర బిళ్ళలు అలాగే 5 లవంగాలను వేసి వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న కర్పూరం లవంగాలను చక్కగా మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్, దానికి హారతిగా సమర్పించాలి. ఇంటి సింహద్వారాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ విధంగా మంగళవారం శుక్రవారం వీలైతే గనక పౌర్ణమి రోజును కూడా చేసుకోవచ్చు. ఇలా హారతినివ్వడం వలన ఇంటికి అలాగే ఇంట్లోని వారికి దృష్టి దోషాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. కర్పూరంతో పాటు లవంగాలను కూడా వేశాం కదా, అవి చక్కగా కాలి దాని నుంచి వచ్చే పొగ వలన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలున్నా సరే తొలగిపోతాయి. ఒక్కొక్కసారి ఇంకా ఫినిష్ అయిపోతాయన్న వర్క్స్ కూడా మధ్యలో ఆగిపోతుంటాయి కదా, అలాంటివి జరగకుండా, ఎందులోనైనా నష్టాలు వస్తూ ఉంటాయి ఎక్కువగా, అలాంటివి జరగకుండా మనం చేసుకోవచ్చు. దీనివలన ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంటి ముందు అందమైన ముగ్గు అలాగే లవంగాల హారతిని మన ఇంటి గుమ్మానికి ఎలా సమర్పించాలో చూసాం కదా. ఇప్పుడైతే టేస్టీ రెసిపీస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి మష్రూమ్ పులావ్ చేస్తూ ఉన్నాను. దానికోసం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది నార్మల్గా మనం ఇంట్లో వండుకునే రైసే. మనం రెగ్యులర్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా లేకపోతే కిడ్స్ లంచ్ బాక్సెస్లోకైనా బాస్మతి కంటే నార్మల్ రైసే చేసుకుంటుంటాం కదా, ఇదే టేస్టీగా ఉంటుంది. రైస్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఇక్కడ సోక్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలను దంచుకుంటూ ఉన్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మెత్తగా మిక్సీలో వేసేసేయకుండా చక్కగా రాతిలో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీస్ అయినా సరే లేకపోతే పులావ్ బిర్యానీస్ అయినా సరే. ఈరోజు స్పెషల్ ఏంటంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్తో పాటు నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇక్కడ పులావ్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని రెండింటినీ కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. డిన్నర్ ప్రిపేర్ చేస్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా. హ్యాపీ వైఫ్ గురించి చెప్తూ ఉన్నాను కదా, అందులో ఇంకొకటి, వైఫ్ ఎక్స్పెక్ట్ చేసేది హస్బెండ్ ఎప్పుడూ కూడా మన మైండ్లో ఏముందో వెంటనే తెలిసేసుకోవాలని. మనం చెప్పకుండా వాళ్ళు ఎలా తెలుసుకుంటారన్న చిన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడైతే మన మనసులో ఉండే మాటను వాళ్ళు గెస్ చేయలేకపోతారో అక్కడి నుంచే మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. కమ్యూనికేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు క్రియేట్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని లైఫ్ మొత్తం కూడా బాధపడుతూ ఉండడం కంటే కూడా చక్కగా కమ్యూనికేట్ చేసుకొని ఇద్దరు కూడా కలిసి ఉండడం చాలా బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్ కాస్త అండర్స్టాండింగ్గా కన్వర్ట్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇది న్యూలీ మ్యారీడ్ కపుల్కే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికైనా సరే ఎంతకాలం నుంచి కలిసున్న వాళ్ళకైనా ఉపయోగపడే విషయం. రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. రిలేషన్షిప్ హ్యాపీగా ఉండడానికి ఉండకూడని మరో విషయం ఏంటో తెలుసా? కంపారిజన్. ఎదురింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో ఫ్రెండ్సో ఫ్యామిలీనో ఎవరినైనా సరే కంపేర్ చేసుకొని వాళ్ళు చూసారా తన బర్త్డేకి యానివర్సరీకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఎంత బాగా చూసుకుంటున్నారో అని వెంటనే కంపేర్ చేసేస్తాము. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వేరుగా ఉండొచ్చు, మనవి వేరుగా ఉండొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాళ్ళ లైఫ్ వేరు మన లైఫ్ వేరు. మన లైఫ్లో కొన్ని బౌండరీస్ అంటూ ఉంటాయి కదా, వాటిల్లోనే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కంపేర్ చేసినప్పుడు ఏ హస్బెండ్ అయినా సరే డిమోటివేట్ అవుతారు. ఫైనాన్షియల్ థింగ్స్లో తనకెంత బాధ్యత ఉంటుందో మనకు కూడా అంతే ఉంటుంది. అందుకే ఏదైనా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి.
ఒకటి మనం గుర్తుంచుకోవాలి, గిఫ్ట్స్ ఇస్తేనే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లా లేకపోతే లేనట్లా, ఇద్దరికి అండర్స్టాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు కపుల్ గోల్కి సంబంధించి ఈ విషయాలన్నింటినీ మీకు షేర్ చేయడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నంతలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. రెసిపీ ఫాలో అవుతున్నారు కదా, ఆయిల్ వేసుకొని అందులో డ్రై మసాలాస్, మనం బిర్యానీ ఐటమ్స్ వేసుకుంటాం కదా, వాటన్నింటినీ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి అయితే మష్రూమ్స్ని ముందుగా వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ని టర్మరిక్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటాను. ఇక్కడ పులావ్ కదా, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా మష్రూమ్స్ని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పులావ్ యాడ్ చేసుకుంటే. ఇలా మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. మధ్యాహ్నం కర్రీస్ చేసినప్పుడు అవి అయిపోతూ ఉంటాయి కదా, ఇక నైట్కి ఏం చేయాలనుకుంటున్నప్పుడు ఇలా కనుక ఇంట్లో మష్రూమ్స్ ఉన్నా సరే లేకపోతే పన్నీర్ ఉన్నా సరే క్విక్గా పులావ్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. మొత్తం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ని వేసేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. పులావ్స్కి టమాటా యాడ్ చేయకపోతేనే టేస్టీగా ఉంటుంది. ఎవరో టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేయగానే వెంటనే వాటర్ యాడ్ చేసేసేయకుండా రైస్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే పులావ్ కమ్మగా ఉంటుంది. నేను ఈరోజైతే మష్రూమ్ పులావ్ని కర్డ్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇంట్లో మనం మామూలుగా వండుకునే రైస్ అయినా సరే పొడి పొడిగా ఎంత బాగొస్తుందో అసలు. అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సంధ్య, మీరు వ్లాగ్స్లో షేర్ చేస్తున్న రెసిపీస్ని పిల్లల కోసమని మేము కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉన్నాము. చాలా టేస్టీగా వస్తున్నాయని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దీనికి కాంబినేషన్గా రైతా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నైట్ కదా, సింపుల్గా ఇలా కర్డ్తో తినేస్తున్నాము. ఆఫీస్ వర్క్తో టైర్డ్ అయిపోయినాము, అప్పటికప్పుడు క్విక్గా ఏదైనా చేసుకోవాలి హెల్దీ రెసిపీస్ అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో డిన్నర్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బోండా వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 cups కర్డ్, పుల్లటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మైసూర్ బోండా మనకు స్పాంజీగా రావడానికి పెరుగుని బీట్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మైదా 2 cups యాడ్ చేసుకోవాలి. మైదా మంచిది కాదు కదా, రీప్లేస్మెంట్గా గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా హెల్దీనే అది. అయితే నేను ఫస్ట్ టైం మైసూర్ బోండాని మైదాతో చేయడం, ఒకసారి ఎలా వస్తుందో ఏంటో అని చూస్తూ ఉన్నాను. చాలా సాఫ్టీగా అండ్ చాలా టేస్టీగా వచ్చాయి. ఆ రెసిపీనే మీకు కూడా ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇందులో నేను ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఇవేమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ జీలకర్ర అలాగే సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను. కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మైదా మనకు ఉండలు కట్టేస్తుంది కదా, ఉండలు లేకుండా చక్కగా మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి మనకు బాగా ఎయిర్ ఫామ్ అవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండిని చేత్తోనే ఒక 5 to 10 minutes వరకు మనం చేసుకోవాలి. ఇలా పిండిని చేత్తో బీట్ చేసే కొద్దీ మనకు పిండి చాలా లైట్గా తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం కూడా మిక్స్ అయిపోయింది. ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా చేత్తో బీట్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈవినింగ్ పిల్లల కోసమని స్నాక్స్గా వేయాలనుకుంటే కనుక మధ్యాహ్నం అలా సోక్ చేసుకున్నా సరిపోతుంది. సో నైట్ డిన్నర్తో పాటే పనిలో పనిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ, ఈ పనులన్నీ అయ్యి కొద్దిగా రిలాక్స్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్లీ నాకు బాల్కనీలో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సమ్మర్ స్టార్ట్ అయినా సరే ఈ టైంలో చాలా చలిగా ఉంటుంది. ఇక్కడ రూపేష్ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ హనీ వాటర్ తీసుకున్న తర్వాత తన యోగా, మెడిటేషన్ అవన్నీ కూడా కంటిన్యూ చేస్తారు. కాకపోతే హనీ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత మన యోగా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్గా మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ అయింది కదా, మనకు బోండాలు కూడా చాలా ప్లఫీగా వస్తాయి. ఇక్కడ నేను స్టవ్ పై క్యాస్టర్ అండ్ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను.
డీప్ ఫ్రైకి ఆయిల్ మనం దాదాపు సగం కడాయికి వేసేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక వైపున చట్నీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పప్పుల్ని వేయించుకుంటూ ఉన్నాను. మైసూర్ బోండాకి కాంబినేషన్గా రెడ్ చట్నీ అంటే టమాటో చట్నీ, అలాగే గ్రౌండ్నట్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈరోజు గ్రౌండ్నట్ చట్నీతో పాటు నేను పప్పుల పొడి ఉంటుంది కదా మనకు, మెంతి కారం ఇలాంటివి, ఇడ్లీ పొడి ఇలాంటివైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నూనె వేడయ్యేలోపు ఒకవైపు పప్పులు వేయించుకుంటూ ఇంకొక వైపున ఇవన్నీ కూడా చట్నీకి రెడీ చేసుకుంటూ ఉన్నాను. చట్నీ కోసమని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకుంటూ ఉన్నాను. ఈరోజైతే ప్లెయిన్ గ్రౌండ్నట్ చట్నీనే చేసుకుంటున్నాను, కోకోనట్ యాడ్ చేయకుండా. ట్యూస్డే నీహాకి హాలిడే ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసమని. సో ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ని ఒక 3 times చేయాల్సి వచ్చింది. పప్పులు కూడా చల్లారిపోయాయి కదా, ఇంకా మిక్సీలోకి వేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ హడావిడి లేకుండా నైటే కొంచెం ప్రిపరేషన్స్ అవి చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా ముందు రోజే కొంచెం ప్లానింగ్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అండ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. నేను ఫాలో అయ్యే ఈ టిప్స్ని మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను, ఎవరికైనా యూజ్ అవుతాయని. అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎగ్జామ్స్ టైం అయ్యేసరికి చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది డే అయితే. ఒకవైపు వీడియో షూట్, ఇంకొక వైపున శారీస్ కూడా డిస్పాచ్ చేస్తూ ఉండాలి కదా, ఆ వర్క్ చూసుకుంటూ పిల్లల్ని ఇవన్నీ మేనేజ్ చేసేసరికి సరిపోతూ ఉంది. బట్ అన్నింటికీ మించి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతున్నారు శారీస్ని ఎలా పర్చేస్ చేయాలి చెప్పండి అని. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్స్, వాటిలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలి, శారీస్ అయితే చాలామంది పర్చేస్ చేసిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉన్నారు. బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ ప్రైజెస్ని అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా మెయిన్గా ఒకసారి పర్చేస్ చేసిన వాళ్ళు రిపీటెడ్గా మన దగ్గరికి రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. మెయిన్గా ఇందులో నేను ఫాలో అయ్యే విషయం క్వాలిటీ. దీనిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. నాపై ట్రస్ట్తో మీరందరూ కూడా సపోర్ట్ చేయడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మైసూర్ బోండా వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 5 అయిపోయాయి. ఇలాంటి మైసూర్ బోండా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం డీప్ ఫ్రైస్ని తగ్గించుకుంటే మంచిది. అప్పుడప్పుడు అకేషనల్గా చేసుకోవచ్చు. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేయొచ్చు. చట్నీ ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇందులో తాలింపు కూడా వేయట్లేదు. ఎంత టేస్టీగా ఉందో అసలు. పక్కన రూపేష్ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేస్తుంటారు ఎక్కువగా? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. వేడి వేడి మైసూర్ బోండా సర్వింగ్కి రెడీ. మైసూర్ బోండా విత్ చట్నీ అండ్ కారప్పొడి. రూపేష్కి, పిల్లలకి చాలా అంటే చాలా నచ్చాయి. చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ చేయమన్నారనమాట, అంత నచ్చింది వాళ్ళకి. ఇక్కడ వేస్తున్నది మెంతి కారం పొడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ అలాగే అక్కి రోటీ చేస్తుంటాను కదా, దాని మీద కూడా స్ప్రింకిల్ చేసుకొని తింటూ ఉంటాము. మంచిగా పుల్లటి పెరుగు వేసి సోక్ చేసేసరికి ఎంత స్పాంజీగా వచ్చాయో, చాలా సాఫ్టీగా ఉన్నాయి. అందరూ ఇంట్లో ఉన్న రోజైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గానైనా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చెప్పాను కదా, రూపేష్కి ఒకసారి, పిల్లలకు ఒకసారి ఇలా 3 సార్లు వేయాల్సి వచ్చిందని. ఇక్కడ కనిష్క బాక్స్ కోసం అని వేస్తూ ఉన్నాను. అప్పటికే నేహా కూడా లేచి రెడీ అయిపోయింది. తనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. చూస్తారు కదా లోపల ఎంత గుల్లగా వచ్చిందో. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది సమ్మర్ కదా, వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంతవరకు చేసుకోవాలి. బియ్యం కడిగిన వాటర్నే నేను ఆకుకూరని కడగడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నాను. ఇంకొకటి, మనకు డ్రింకింగ్ అయినా లేకపోతే కుకింగ్ అయినా యూస్ చేస్తూ ఉంటాం కదా ఫిల్టర్ వాటర్ని, అవి చాలా ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ని కూడా చక్కగా ఒక బకెట్లో కలెక్ట్ చేసేసుకొని ఇంకా హౌస్ క్లీనింగ్కి వీటన్నింటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వాటర్ని సేవ్ చేయొచ్చు మెయిన్గా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.